సార్ ఇందాక అయితే మీరు మాట్లాడుతూ ఒకటి అన్నారు, అంటే టీవీకి వెళ్ళాలో తెలియక, సినిమాకి వెళ్ళాలో తెలియక, మధ్యలో జనరల్ ఇలాంటి ఫ్రస్ట్రేషన్ వచ్చినప్పుడు ఏంటంటే మనకి థాట్స్ వీటన్నిటికన్నా కూడా నెగిటివిటీ ఎక్కువ మనల్ని మనం ప్రొవోక్ చేస్తూ ఉంటాయి. ఇంట్లో మన జీవితం ఇంతేనని వస్తుంది కానీ మనం ఏదో సాధించేద్దామని ఇన్స్పిరేషన్ చాలా తక్కువ మందికి ఉంటుంది కదా. సో మరి ఆ ఫేజ్ నుంచి ఈ ఫేజ్కి ఇప్పుడు అంటే మీరు కాల్ మీద కాలేజ్ అంటే నేను ఏదో దానికి మీరు ఉన్నారని చెప్పడం మంచి ఒక వెల్ డిజర్వ్డ్ పొజిషన్కి వచ్చారు కదా. సో ఆ ట్రాన్స్ఫర్మేషన్ అనేది ఎలా తీసుకోగలిగారు మీరు? నేను ఒక జర్నీ చూశానండి, ఒక 15 సంవత్సరాలు చూశాను. 15 సంవత్సరాల తర్వాత ఈ సిచ్యువేషన్ వచ్చింది. 15 సంవత్సరాలు నేను హ్యాపీగా చాలా సినిమాలు చేసి నాకు జబర్దస్త్ చాలా ఇచ్చింది, ఆర్థికంగా రికగ్నైజ్ పరంగా సినిమా ఇచ్చింది, ఇవన్నీ ఇచ్చాయి కాబట్టి నాకు దాని పొట్టా పట్టక ప్రాబ్లం లేదు బేసిక్గా. సో అంత ఇంత ఇచ్చిందని కాపాడుకున్నా నాకు ఫినాన్షియల్గా ఆ టైంలో ముందు ఇచ్చిందంతా కొంచెం కాపాడుకోగలిగాను కాబట్టి నాకు ఆ ప్రెషర్ కొంచెం తక్కువ. అంటే ఫోకస్డ్గా ఫ్రస్ట్రేట్ అయ్యాను, ఏంటి కెరీర్ ఏమవుతుంది అని ఫ్రస్ట్రేట్ అవ్వడం, ఇబ్బంది పడడం చేశాను, కానీ అంత పెద్ద ప్రాబ్లం లేదు. బట్ ఓపెన్గా చెప్పాలంటే డెఫినెట్లీ ఏముంటుందండి, ఫ్రస్ట్రేషన్ ఉన్నప్పుడు ఏం చేస్తారు, తాగుతాం తింటాం, ఏం చేయాలనుకున్నప్పుడు ఏముంటుంది. సో 1.5 year నేను ఎక్కడికి వెళ్ళా అసలు. డైలీ 11 గంటలకు లేవడం, జిమ్కి వెళ్ళడం, రావడం, ఒక 2-3 చిన్న చిన్న పనులు చూసుకోవడం, సాయంత్రం 7 గంటలకి వచ్చిన డిస్కషన్ లాగా సెటప్లో కూర్చోవడం, తెల్లారి 4 గంటల వరకు ఆలోచించడం. ఓకే, అలాగే జరిగింది. ఆ ఆలోచనల్లోనే వచ్చింది ఇది. ఓకే, మనం చాలా సినిమాలు రాసాము, ఇన్ని స్కిట్లు చేసాము, కొన్ని సినిమాలకు రాసుకున్నాము, షూటింగ్ చేసేటప్పుడు ఇంప్రూవైజ్ చేసిన పంచులు వర్కౌట్ అవుతున్నాయి, మనకుగా మనం ఎందుకు చేసుకోవద్దు అనే టైమే మీరు ఆ టైం ఉంది చూసారు, ఇటు కాకుండా ఆ టైం అయితే దానికి పెట్టా. సో ఆలోచన రావడం నాకు దేవుడు ఇచ్చిన వారు. ఓకే, అంటే అటు పోవట్లేదు ఇటు పోవట్లేదు అని ఫ్రస్ట్రేట్ ఏదేదో చేసే కంటే నా వన్ ఫైన్ డే ఆలోచన వచ్చింది, సో ఇది లేదు అది లేదు, ఇప్పుడు ఏం చేయగలగచ్చు మనం. ఒక్కసారి రివైండ్ చేసుకొని చూస్తే మన దగ్గర ఉన్న పవర్ ఏంటి, ఫస్ట్ మన స్ట్రెంగ్త్ ఏంటి అన్నప్పుడు ఒక్కసారి బ్యాక్ వెళ్తే ఒక ఇన్ని స్కిట్లు రాశాను నేను. ఇన్ని స్కిట్లు నా రైటర్స్ కొందరు ఉన్నారు, స్కిట్లు రాసేటప్పుడు వాళ్ళు 100 చేస్తే వాళ్ళు ఒక 50 పాయింట్లు వాళ్ళే, ఒక 50 నాయి, అంటే 50 పాయింట్లు నేను ఆలోచించగలిగాను. ఇప్పుడు ఇన్ని సినిమాలలో ఆ సినిమాలు ఈ పని చేశాను పేరింది, ఈ టైం ఇంకోటి ఉంది. ఈ స్కిట్లలో కొన్ని అద్భుతమైన స్కిట్లు చేశాను, జబర్దస్త్ స్కిట్లప్పుడే మాకు బ్లాక్ బస్టర్లో ఉన్నాయి. అవును, మీకు ఆల్రెడీ ఉన్నాయి కదా. నాకు అసలు వేరియస్, అంటే అందరు టీం లీడర్లు చేసేది ఒకటి అయితే వేణుగాడు వేరే రకంగా చేస్తాడు, వాడి కోసం వెయిట్ చేస్తా నేను, వాడు కొత్తగా ఇస్తాడు అనేది బాబు గారి నుంచి నాకు ఆ ప్రెషర్ ఎక్కువ ఉండేది. మా బాబు గారు కొత్తగా ఎక్స్పెక్ట్ చేస్తాడు, ఆయనని సాటిస్ఫై చేయాలని ఎక్కువ చేసేవాడిని నేను. సో అవన్నీ నాకు గుర్తొచ్చాయి అన్నమాట. నాకు సో ఇలాంటి ఒకటి ఉంది కదా నాకు నేను ఎందుకు చేసుకోకూడదు, మనం ఎందుకు రాసుకోకూడదు. చిన్న సినిమాని రాసుకొని కష్టపడి బయటకు వదిలేస్తే ఆ తర్వాత వీడు ఇది రాసుకొని చేశాడు కదా అని మళ్ళీ వేషాలు వస్తాయి కదా, ఖాళీ కూర్చొని ఎన్ని రోజులు ఇలా అనే ఆలోచన రావడం నాకు దేవుడిచ్చిన ఆశీర్వాదం అదేమో. అంటే నెక్స్ట్ డైరెక్టర్ కింద కంటిన్యూ అవుతానే లేదు, మళ్ళీ వేషాలు ఎక్కువ వస్తాయి అంతే. అంటే నాకు గౌరవం రావాలి ముందు. ఇప్పుడు కమెడియన్గా ట్రై చేస్తున్నాను, అందరూ వీడు మంచి టైమింగ్ ఉన్న యాక్టరు అని రాజమౌళి గారి దగ్గర నుంచి, త్రివిక్రమ్ గారి దగ్గర నుంచి, సుకుమార్ గారి దగ్గర నుంచి, శ్రీనివాయిట్ల గారి దగ్గర నుంచి, వినాయక్ గారి దగ్గర నుంచి, పూరి గారు, వీళ్ళందరూ చాలా మంచి టైమింగ్ వీడిది, ఒక టైం రావట్లేదు పాపం వాడికి అని అందరూ నన్ను అంత ఇంత వేషాలు ఇచ్చిన వాళ్ళే, ప్రేమించిన వాళ్ళే. కానీ ఒక టైం రావాలి కదా, వాళ్ళు కూడా నాకు పెద్ద ఇవ్వాలంటే టైం రావాలి కదా. సో అలా జరుగుతున్న టైంలో వెయిట్ చేయడం ఎందుకు, మనం ఒకటి చేసుకోవచ్చు కదా. చేసుకుంటే వాళ్ళు ఏమంటారు, అప్పుడు కష్టపడి ఒకటి రాసుకొని చేసాడని ఒక మర్యాద వస్తుంది. నేను ధైర్యంగా ఒక చిన్నదో పెద్దదో చేసాడు రారా ఏంట్రా అంటే, సార్ నేను రాసుకున్నాను ఒకటి, నేనే రాసుకున్నాను, ఇది నా బేసిక్ ఐడియా. బట్ కాకపోతే ఇలా అవుద్దని మీరు ఊహించలేదు, ఇంత నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. నిజంగా భగవంతుడి కృప. చేస్తూ పోగా సినిమా షూట్ జరుగుతున్నప్పుడు, అంటే నాకు రాసుకొని చేసుకున్నప్పుడు కూడా నా ఉద్దేశం ఏంటి, మంచి కంటెంట్ అవుతుంది ఇది, వేణు డైరెక్షన్ చేశాడంటే వీడికి అవసరమా ఎందుకు అని అనుకోరు, ఆడు మంచిది రాశాడు, బాగా చేశాడు, బాగా ఆలోచించాడు అని అంటారు అనేది కాన్ఫిడెంట్. షూట్ జరుగుతున్న ప్రాసెస్ అంతా కాన్ఫిడెంట్ డబుల్ అయిపోతుంది. ఒక మంచి ఎమోషన్ సీన్ చేస్తే లొకేషన్లోనే టెక్నీషియన్లు యాడ్ అవ్వడం, మా ఫోకస్ పుల్లర్ కూడా మంచి ఎమోషన్ సీన్ చేస్తున్నప్పుడు ఫోకస్ పోయింది, కట్ 1 more, ఏంటి సార్ ఇది మళ్ళీ రాదు అంటే, సారీ అన్న నా కళ్ళలో నీళ్ళు వచ్చాయి. ఒక యాక్టర్ మంచి ఎమోషన్లో చేస్తుంటే అది క్యాప్చర్ చేయాలి, ఇతను ఫీల్ అయిపోయా ఫోకస్ చేయడం అలా. సో అప్పుడు నాకు ఇంకా బిల్డ్ అయ్యేది, ఓకే చాలా జెన్యున్గా ఉందేమో అని. కొన్ని సీన్లు చేసినప్పుడు పైన లైట్ మెన్లు వాళ్ళు ఎక్కడో కట్ చేసి అటు చూస్తే వాళ్ళ కళ్ళలో నీళ్ళు కారడం, సో నాకు అది బిల్డ్ అయిపోయింది. ఒకసారి క్లైమాక్స్ షూట్ చేస్తున్నప్పుడు మా కెమెరామెన్ హ్యాండిల్లో కెమెరా ఉంది,
చిన్న హ్యాండిల్లో చిన్న లెఫ్ట్ నుంచి రైట్ ప్యాన్ చేస్తున్నాడు, చిన్న షాడో కట్ చేయమని ఒక లైట్ మెన్కి థర్మాషీట్ ఇచ్చి నన్ను ఫాలో అని చెప్పాడు. సో కెమెరా వెళ్తుంటే అది అట్లా ఫాలో అవ్వాలి. నేను మానిటర్ దగ్గర ఉన్నా బాగా వస్తుంది, సడన్గా మా కెమెరామెన్ కట్ 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 అని అరిచి ఆ లైట్ మెన్ తిడుతున్నాడు. అటు ఫాలో చేయలేదు సరిగ్గా. బుద్ధి ఉందా, ఫాలో ఎందుకు చేయలేదంటే పాప ఒరిసాక లైట్ మెన్ అతను, సారీ సాబ్ మీరు రోనా పాడా అన్నాడు. నేను అటు చూసుకుంటూ ఏడ్చేసిన అందరు ఈ పని మర్చిపోయారు. ఇలాంటివన్నీ మాకు లొకేషన్ సంబంధం సంబంధం లేకుండా